14 సీట్లు మేము కొడుతున్నాం. మధ్యాహ్నం కల్లా మీరు రిజల్ట్ చూసుకోండి. డబుల్ డిజిట్ మేము కొడుతున్నాం. ఒకటే చెప్తున్నాము, 14 సీట్లు మేము కొడుతున్నాము. ఇంకో విషయం, బీఆర్ఎస్ కి బీజేపీకి ఆ మాత్రం సీట్లు పెరిగాయి అంటే ఈరోజు కేసీఆర్ మామూలు నాయకుడు కాదు. అతనికి ఒక సీటు రాలేదంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ లోపాయికారు ఒప్పందాలు ఉన్నాయి. కేసీఆర్ వచ్చి బీజేపీ కోటి ప్రచారం చేసి లోపాయికారు ఒప్పందాలు అని చెప్పారు కదా మీకు. అలాంటి అంశం లేదు. బీఆర్ఎస్ అంటుడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ వచ్చి బీజేపీ కోటేమని చెప్పి క్యాండిడేట్ వదిలేసుకుంటే ఇంకేముందండి? క్యాండిడేట్ వదిలేసుకుంటే వన్ సైడ్ అయిపోతుంది. క్యాండిడేట్ వదిలేసుకుంటారు. అక్కడ మారిన లేరా? మేము ఎవరు ఆహ్వానించలే. మాది ఆల్రెడీ ప్రభుత్వం ఉంది. మా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అక్కడ చేస్తున్న అభివృద్ధి పనులతో వచ్చేది. కానీ మీ దగ్గర ఉన్నోళ్ళు సగం రాజీనామా చేయొచ్చు. అసెంబ్లీలో సరే మీ అభివృద్ధి, మీ మోడీ చరిస్మనే చూసుకుందాం. అసెంబ్లీలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? మీ మోడీ చరిస్మనే చూస్తాం. ప్రస్తుతం మనం లోక్సభ గురించి మాట్లాడతాం, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక అంబేద్కర్ గారు ఇక్కడ పార్టీలు అంటే వాళ్ళు ఎలాంటి ఆహ్వానం పలకలేదు, అయినప్పటికీ కూడా పార్టీలు మారారు, వాళ్ళే వచ్చారు, వాళ్ళే చేశారని చెప్పేసి అంటారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే బీజేపీ ఉన్న క్యాండిడేట్ ఎవరంటుంటే వాళ్ళు అంటే స్థిరంగా లేరంటారా, లేదంటే పొద్దున పార్టీ సీట్లు వచ్చిన తర్వాత కూడా పార్టీలు మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? బీజేపీలో మారడం అంటారా? అంటే ఏ విధంగా తీసుకోవచ్చు దాని సిద్ధాంతం ఏమైనా ఉన్నారట? కొంతమంది నమ్ముకొని నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చూస్తూ కాబట్టి వచ్చారు. అక్కడ కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు జంపింగ్ జిల్లాలు ఉంటారని ఇక్కడ బీజేపీలో ఉన్నోళ్ళు ఎక్కడ లేరు. ఏకైక ఎమ్మెల్యే మా దగ్గర రాజసింగ్ ఉండే, 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఎక్కడ జంపింగ్ జిల్లాని కాలే. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ కి ఒక సీట్ కూడా రాకుండా పరిస్థితి ఉందంటే ఈ రోజు కేసీఆర్ చేసిన కొంచెం అవగాహన ఉండాలి. మిత్రునికి ఒక అవగాహన ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ అనేది పార్లమెంట్ 17 స్థానాలు పోటీ చేయకుంటే అది ఏదో పార్టీకి వత్తాసు పలుకుతుంది అన్న సామెత ఉంటది. కానీ ఇక్కడ వాళ్ళు గట్టిగా పోటీ ఇచ్చారు. ఎక్కడెక్కడ సికింద్రాబాద్ లో ఏకైక స్పీకర్ పెట్టిన వాళ్ళు